పైన రెండే రెండు, ఒకటి స్వర్గం ఒకటి నరకం. ఇక్కడ యేసు ప్రభువుని నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మానవుడిగా పుడుతున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటాం, ఆ తర్వాత అన్ని ఆస్తులు సంపాదిస్తాం, సడన్గా చచ్చిపోతాం. వేసుకున్నాం మనతో పాటు ఉండే చొక్కా కూడా రాదు మనతో పాటు, అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. నేను కూడా వ్యవసాయం బాగా చేసిన, మొత్తం చేసి బండి మీద పోతా పడ్డా. అరే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కింద నేనే పడ్డా. ఓకే, మందేసి కాదు మామూలుగానే పోతాను. అయినా దేవుడు నేను కాపాడాడు. కాపాడిందంటే 3,60,000 అయింది. అయినా కూడా ప్రాణం దక్కించాడుగా. మొత్తం ఇదిగో చదువుకోండి, మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత జోబులో పెట్టుకోండి. దేవుడు చాలా మంచి దేవుడు. దేవుడికి ఒక కులం ఒక మతం ఏమి లేదు. మనం అనుకుంటాము ఏదో అది తక్కువ కులం వాళ్ళకి తెలియని దేవుడు అని. నేను కూడా హిందువుని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతి గుండు చేసుకున్నా, కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉంటే అన్ని హిందూ టెంపుల్ తిరిగా. నాకు అవి తిరిగిన రోజులు ఆ గుడిలోకి పోయినంతసేపు